పచ్చిమిరపకాయలు కూడా కోసేసుకున్నాను. దీనికి దలసరి మూకుడు అయితే మనకి అడుగంటకుండా కలిపినంతసేపు కూడా బంగాళదుంప హీట్కి ఉడికినట్టు చాలా బాగుంటుందని ఈ క్యాస్ట్ ఐరన్ ఇండస్ వ్యాలీ కడాయి అయితే పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. మళ్ళీ మనం పోపు వేసుకోవాలి. ఇది తాలింపు వేపుడు, మెంతి కూర తాలింపు వేపుడు బంగాళదుంప. ఇదిగోండి కొంచెం ఆవాలు అయితే వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తాలింపుల్లో పప్పులు ఎన్ని కావాలంటే అన్ని మనకు నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను సింపుల్గానే చేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను, కొంచెం మినప్పప్పు శనగపప్పు వేసుకోవాలండి. కొంచెం అది హీట్ ఎక్కాక కొంచెం మిరియాలు అయితే వేసుకున్నాను. మిరియాలు ఏం లేదండి, ఈ సీజనల్గానే నేను వాడాను. కొంచెం ఇది చలికాలం కదా, మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా సరే మనకి ఈ చలికాలంలో కొంచెం మన బాడీ కొంచెం కూల్ అవుతూ ఉంటుంది కదా, అలా కాకుండా మనకి మిరియాలు అయితే మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. మనకి అది ఈ చలికాలానికి నేను ఇది వేసాను. మామూలు ఎండాకాలంలో ఏదైనా చేసిన